వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అసలు అన్నం తింటాడా కడుపు గడ్డి తింటాడా అర్థం కావట్లేదు. ఇంకొకసారి కనుక ఇలాగ మాట్లాడితే చెప్పు తీసుకుంటాము. స్త్రీ అయినటువంటి భారతీ రెడ్డి గారు ఆమె మూర్ఖురాలు కాదు కదా, ప్రతి మహిళని కూడా గౌరవించాలి అనే ఉద్దేశం లేకుండా ఆ ఛానల్లో ఉన్నటువంటి కనీసం వాళ్ళు తప్పు మాట్లాడని ఖండించకుండా ఈ రోజు వరకు కూడా తప్పు మాట్లాడుతా అనేది వారి దేశంలో లేదు. మంచి వాళ్ళం కాబట్టి వాడు బతికిపోతున్నాడు. అదే వాడిలాగా మనం ఉన్నట్టయితే వాడి ఛానల్ పగిలిపోయేది, వాడి ఇల్లు పగిలిపోయేది, అన్ని పగిలిపోయేవి. భారతిరెడ్డి, నువ్వు ఒక ఆడదానివై ఉండి రాజధాని కోసం 30,000 ఎకరాలని త్యాగం చేసిన మహిళా తల్లులని వేశ్యలు అని చెప్పి మాట్లాడితే నువ్వు ఎక్కడున్నావు? ఖండించడం చేత కాక ఇంట్లో దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, లేకపోతే తొక్క పెట్టి తోలు తీసి నారా చేస్తారు. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా